అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, క్రిస్తు జ్యోతి హాస్పిటల్ హన్మకొండ. మెగా సూపర్ స్పెషాలిటీ క్యాంప్ ఎందుకు నిర్వహించినామంటే రెవరెండ్ డాక్టర్ పాల్సన్ సంగాల గారి పుట్టినరోజు సందర్భంగా ఈ మెగా హెల్త్ క్యాంప్ ని ప్రతి సంవత్సరము మనం ఈ క్యాంప్ ని ఈ రోజు చేస్తూ ఉంటాము. అయితే ఈ క్యాంప్ లో 32 రకాల బ్లడ్ టెస్ట్ తో పాటు ఈసీజీ మరియు టోడీకో, అలాగే ఫ్రీ న్యూరో ఫిజిషియన్ అండ్ ఆల్ సూపర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, దాంతో పాటు నర్వ్ కండక్షన్ స్టడీ మరియు ఈజీ లో కూడా 50% రాయితీ ఇవ్వబడను. అలాగే డెంటల్ చెకప్స్ కూడా ఫ్రీ చెకప్ అండ్ ప్రొసీజర్స్ లో కూడా 50% డిస్కౌంట్ అనేది ఉంది. అలాగే పిఆర్పి థెరపీలో, అలాగే మీరు ఏదైనా సర్జరీస్ ఒకవేళ మనకి ఇక్కడ స్క్రీనింగ్ చేసిన పరీక్షలు ఏదైనా బయటపడితే ఆ సర్జరీస్ కి కూడా మనము 50% డిస్కౌంట్ లో చేస్తున్నాం అనమాట. అండ్ అలాగే ఏజ్ పైబడిన వాళ్ళు, బీపీ ఉంటే, షుగర్ ఉన్నా, అలాగే నరాల బలహీనత ఉన్న, గుండె సమస్యలు ఉన్న, టూడీకో గాని ప్రతి ఒక్కటి ఇక్కడ మనం స్క్రీనింగ్ గాని చేస్తున్నాము. దానికి సరిపోయిన ట్రీట్మెంట్ కూడా మనం ఇస్తున్నాము. సో అందరూ ఎవరైతే ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారో ఈ రోజు వచ్చి ఈ క్యాంప్ ని సద్వినియోగం చేసుకోవాలని మనం కోరుతున్నాం. పేషెంట్స్ అయితే ఇప్పటి వరకు అయితే 55 ఎబో వాళ్ళు బీపీ షుగరే గానీ, మెయిన్ గా నేను న్యూరాలజిస్ట్ కాబట్టి నరాల సంబంధిత వ్యాధులు, అదే స్ట్రోక్సే గానీ, ఇంకా ఫిట్స్ ప్రాబ్లమ్సే గానీ, ఇంకా నరాల బలహీనత అంటే చేయి పట్టు తప్పిపోవడం, తిమ్మిర్లు, మెడ నొప్పి, బ్యాక్ పెయిన్, హెడేక్, మైగ్రేన్ పేషెంట్స్, ఇలాంటి పేషెంట్స్ చాలా ఎక్కువ మందిని ఇప్పటి వరకు అయితే ఒక 50-60 మెంబర్స్ వరకు చూసాము న్యూరాలజీలో. మిగతా వాళ్ళు కూడా ఇంకా డే స్టార్ట్ అవుతుంది, ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఇది వేసవి కాలం అంటే టెంపరేచర్ చాలా హై ఉంటదండి. అయితే మనం అడిక్వేట్ వాటర్ ఎప్పుడైతే తీసుకోమో అది డిహైడ్రేషన్ లోకి వెళ్తాం అనమాట. అంటే డిహైడ్రేషన్ అంటే నీరు తక్కువ అవ్వడం బాడీలో, దాని వల్ల రక్తం చిక్కబడుతుంటది. చిక్కబడినప్పుడు రక్తం గడ్డగట్టే అవకాశాలు ఉంటాయి అనమాట. సో మేజర్ స్ట్రోక్స్, సిఎస్విటిఏ గానీ లేదంటే బ్లీడ్సే గానీ ఇలాంటి సమ్మర్ లో అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది. సో దీన్ని మనం ఎలా అరికట్టగలం అంటే, ఎప్పుడైతే ఎండకి వెళ్తుంటామో దాన్ని అడిక్వేట్ గా రెస్ట్ తీసుకుంటూ ఉండాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా దాన్ని కవర్ చేసుకుంటూ ఉండాలి. అంటే అంబ్రెలా గానీ లేదంటే తలపైన టవల్ వేసుకోవడము, ఇలాంటిది. అంటే ఎక్కువ వేడికి మనం ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగే ఎండలో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే కొంచెం నీడకి కాసేపు కూర్చోవడము, లేదంటే నీడ ఉన్న చోటికి షిఫ్ట్ అవ్వడము. అదే కంటిన్యూస్ గా కాకుండా ఒక 45 మినిట్స్ 1 అవర్ పనిచేసినప్పుడు ఒక 15 మినిట్స్ అయినా నీడలో ఉండడం ట్రై చేయాలి. దాంతో పాటు ఎవ్రీ అవర్లీ కనీసం 250 ml ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే రక్తం చిక్కబడకుండా, సన్ స్ట్రోక్ కి వెళ్లకుండా టెంపరేచర్ అనేది బాడీలో మనకి మామూలుగా మెయింటైన్ అవుతుంది. అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ని మనం అరికట్టవచ్చు.